నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనకి సమాజంలో మంచి పేరు, డబ్బు, పరపతి, మంచి పొజిషన్ ఉండాలి అంటే, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే ఎట్లాంటి రెమెడీ ఫాలో అవ్వచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, మీరు అన్నటువంటిది డబ్బు, పరపతి, హోదా, ఇలా అంటే ఒక్కొక్క పరిస్థితికి తగ్గట్టుగా ఒక్కొక్క పేరు. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేవారు ఉన్నారు. అవును. ఇప్పుడు మొన్న కుంభమేళలో ఏం లేదంటే చెప్తున్నా జనరల్గా. సో జాతకంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు ఏర్పడినటువంటి సందర్భానికి వారికి ఆ విధమైనటువంటి ప్రజెంటేషను యూనివర్స్ ఇస్తుంది. ఇప్పుడు తన మోనాలిసా అనుకుందా? అనుకోలేదు. నేను కుంభమేళాలో పూసలు అమ్మడానికి వెళ్తున్నాను అని మాత్రం అనుకుంది, అంతే. అవును. సో ఎవరో నాకు మనదేమిటి నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఏదో షాప్ ఓపెనింగ్కి వెళ్ళడం కానీ, అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. డైమండ్ నెక్లెస్లు మరి. సో మినిమం ఒక 20-25 lakhs ఖర్చు పెట్టి శివరాత్రి రోజు పూజ చేయించిందట. వారి కుటుంబము, వారి అమ్మ, నాన్న, అక్క, చెల్లె అందరూ బాగుండాలి. 20 లక్షలు ఖర్చు పెట్టి. అదే అంటే చెప్తున్న జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కలియుగంలో ఓవర్ నైట్ స్టార్డమ్ కావచ్చును, లేదా మంచి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, లేదా డబ్బు కావచ్చును, కేవలం రాహుగ్రహం మాత్రమే ఇస్తుంది. రాహుగ్రహం మాత్రమే అద్భుతంగా ఇస్తుంది. రాహు అంటే మనకు ఛాయాగ్రహము. ఇప్పుడు ధూపం వేస్తాము, ఆ పొగ కనబడుతుంది కానీ మనం పట్టుకోలేము. సో అలా మ్యాజిక్ కళ్ళు మూసి తెరిచేలోపు అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. సో ఒక్క రాహువు గ్రహం వల్ల మాత్రమే జరుగుతుంది, ఏ గ్రహం వల్ల కూడా జరగదు. కనుక చక్కటి డ్రెస్సింగ్ సెన్స్ను మనం మెయింటైన్ చేయాలి ఫస్ట్. రెండవది, ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటై ఉండకూడదు. మూడవది, మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా నిందించకూడదు. పలానా వ్యక్తి అట్లా, పలానా వ్యక్తి ఇట్లా అనేటువంటి విషయము మనం ఎప్పుడూ ఎక్కడ చెప్పకూడదు. ఇక ఇంట్లో ఉండేటువంటి యొక్క పవర్ అంటే కరెంటు, దీన్ని ఎక్కువగా కూడా అంటే ఇప్పుడు మనం లేకున్నా కూడా దీన్ని వేస్ట్ చేయకూడదు, పవర్. సో అందులో పవర్ ఉంది, బట్ మనకు కనబడదు. అలాగే రాహువు యొక్క పవర్ అనేటువంటిది మన చుట్టూ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఇది మనము ప్రసన్నం చేసుకోవాలి. ఈ విధంగా ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు ఓవర్ నైట్ స్టార్డమ్ కావచ్చును, ఇవన్నీ వస్తాయి. సో మరీ ముఖ్యంగా మన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి దానంగా శుక్రవారం రోజు ఇవ్వకూడదు. అంటే చిరిగిపోయినవని కానీ, లేదా పొట్టిగా అయ్యాయని కానీ కింద వేసి తుడవడము, ఇలాంటివి చేయకూడదు, గుర్తుంచుకోండి. గురుగారు, ఇప్పుడు మనం బట్టలు దానం చేయొచ్చు, కానీ చిరిగిపోయిన బట్టలు ఎవరికి పనికిరావు కదా, మనం అవి దానం చేయొచ్చు అంటారా? చక్కగా పిండి ఐరన్ చేసి ఇవ్వాలి, అంతే. మంచిగా ఫ్రెష్గా చేసి ఐరన్ చేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది అనేది గమనించుకోండి. ఇక ముఖ్యంగా ఎక్కువగా కూడా దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి. నిమ్మకాయతో దీపారాధన చేయాలి. అమ్మవారికి ఎక్కువగా కూడా కూష్మాండాన్ని బలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వీరికి
విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. ఓకే. ఇక దీంతో పాటుగా ఇక్కడ మనం ఒక మంత్రాన్ని వీరికి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ప్రేక్షకులకు. ఎందుకంటే ఇది మినిమం రోజుకు ఒక 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకే. లేదా 1008 సార్లు చేసినా పర్వాలేదు. అధికస్య అధిక ఫలం. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది. అందరా ఓం రామ్ రాహవే నమః, ఓం రామ్ రాహమే నమః, ఓం రామ్ రాహవే నమః, రాహవే నమః, ఓం రం రాహవే నమః, ఓం రం రాహవే నమః. ఇది 108 సార్లు. లేదు అనుకుంటే 1008 సార్లు చేయడం వల్ల ధూపం వేసి చదవాలి. ఇది ధూపం వేసి చక్కగా కూడా ఎన్ని రోజులు చదవాలి గురుగారు? 41 రోజులు. ధూపం వేసిన తర్వాత ఆ యొక్క మన పక్కన ధూపం వేసేసి చక్కగా కూడా అది యొక్క ధూపం వస్తూ ఉండంగా ఓం రం రాహవే నమః, ఓం రం రాహవే నమః అనేది చదువుతూ ఉండాలి. ఏ రోజు మొదలు పెట్టమంటారు? ఇది రాహుకాలం సమయంలో సుమారుగా మనకు శుక్రవారం రోజు మొదలు పెట్టండి. శుక్రవారం నిమ్మకాయతో దీపారాధన చేసి చక్కగా ఏదైనా దేవాలయంలో 10:30 నుండి 12:30 దాకా ఉంటుంది రాహుకాలం. ఏదైనా దుర్గామాత టెంపుల్లో నిమ్మకాయతో దీపారాధన చేసి ఒక 18 వారాలు కంటిన్యూగా దుర్గా అమ్మవారిని పట్టుకోండి. ఇంటికి వచ్చేసి ధూపం వేసేసి ఓం రం రాహవే నమః అని చదువుకోండి. లేదా దేవాలయంలో అయినా కూడా ధూపం వేసి చదువుకోండి. నిజంగా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జిటీ అనేటువంటిది మీకు వస్తుంది. రాహువు ఏంది అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్. అది ఇచ్చిండు అంటే అక్కడ తీసుకొని పోతాడు ఇక అంతే. మనం ఎవరము అతన్ని అంచనా కూడా వేయలేం. ఆ రేంజ్లో తీసుకొని పోతాడు. మా ప్రేక్షకుల కోసం, కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ, అంటే ఖర్చు తక్కువలో అయిపోయే రెమెడీస్, చాలా తొందరగా అయిపోయే రెమెడీస్ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. గురుగారిని సంప్రదించి మీ జాతక చక్రం తెలుసుకోవాలి అన్నా, లేదు ఇంకేదైనా సమస్యతో బాధపడుతూ గురుగారిని సంప్రదించాలి అన్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.